హలో అందరికీ, ఈరోజు పాలకూర పప్పు తయారు చేసుకునే విధానం చూద్దాము. పాలకూర పప్పు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పాలకూర, జీలకర్ర, కారము, పసుపు, మెంతి పొడి, ఇంగువ, పోపు దినుసులు, చింతపండు రసం, ఉప్పు, తరిగిన టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉడికించిన కందిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. తర్వాత పోపు దినుసులు వేయాలి, మెంతి పొడి, ఇంగువ వేయాలి. తర్వాత 2 ఎండుమిర్చి వేయాలి. వేసి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. వేసి ఇవి మగ్గేంత వరకు, దాదాపు 3 నిమిషాల వరకు వీటిని మగ్గేంత వరకు చూడాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇవి బాగా వేగాక తరిగినటువంటి పాలకూరను వేయాలి. ఇక్కడ నేను 2 కట్టల వరకు తీసుకున్నాను. ఈ విధంగా పాలకూరను వేసి ఓసారి కలపాలి. ఇవి మగ్గేటట్టు చూసుకోవాలి. వీటిని కొద్దిగా మగ్గాక టమాటా, కట్ చేసుకున్న టమాటాలు వేయాలి. ఓసారి కలపాలి. మళ్ళీ తర్వాత మూత పెట్టాలి మగ్గేంత వరకు. పూర్తి మగ్గాక పసుపు, కారము, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత వేసి ఒకసారి కలపాలి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంతో, కూర, పచ్చడి ఏది లేకున్నా ఒక్క పప్పుతోనే తినేసేయచ్చు. చపాతీకి కూడా బాగుంటుంది. సో మూత పెట్టాలి. మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసము, తర్వాత ఉడికించుకున్నటువంటి కందిపప్పు వేయాలి. వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి దాదాపు 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఎంత ఉడికిస్తే అంత రుచిగా ఉంటుంది పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ కొట్టండి. పాలకూర పప్పు రెడీ.